గత నెల రోజులుగా ఇవాళకి సరిగ్గా నెల రోజులైంది రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు డబ్బు ఎరచూపుతూ ఏసీబీకి పట్టుబడి జైలు శిక్ష అనుభవించి జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన నిందితుడిగా జైల్లో ఉన్నారు. ఇవాళ ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతూ ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ఈ నెల రోజుల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు, దాని గురించి చాలా చర్చ జరుగుతున్నది, విమర్శలు వస్తూ ఉన్నాయి. చాలా టెక్నికల్గా వ్యవహరిస్తున్నారు, మొరాలిటీ గురించి పట్టించుకోవడం లేదు, తర్వాత న్యాయ సూత్రాల్ని వారు పాటించడం లేదు లేదా గౌరవించడం అనే విమర్శ వస్తుంది. ఇట్లాంటి వాళ్ళ గురించి ప్రజల్ని ఏమనుకుంటారు, ఈ విషయాలు మాట్లాడడానికి మనతో ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ పాత్రికేయులు, వారితో మాట్లాడదాం. అట్లాగే రామలింగారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు, వారు కూడా జర్నలిస్టే చాలా కాలం, వారిద్దరితో మాట్లాడదాం. మనతో విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు జాయిన్ అవుతున్నారు, వారితో కూడా చర్చిద్దాం మనం. అట్లాగే మనతో ఇంకొక ఆయన కారుమూరు నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతారు ఈ చర్చలో. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, జనం ఏమనుకుంటారు ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే? మనకి అమర్ గారు, మనకి భారతదేశంలోనండి చట్టము ధర్మము రెండు అనేది చాలా విచిత్రమైన ప్యారలల్గా నడుస్తుంటాయి అన్నమాట. చట్టం వేరే, ధర్మం వేరే అనేది మనకి మత ప్రభావం అనండి, లేకపోతే హిందూ జీవన విధానం అనండి, ధర్మ కాన్సెప్ట్ అనేది ఒకటి బలంగా ప్రజల్లో నాటుకుపోయినది. చట్టం ఏం చెప్పినప్పటికీ ధర్మం ఏం చెప్తున్నది, ధర్మం ఇది ధర్మమా కాదా, ఇప్పుడు కూడా ఇది చట్టమా కాదా, ఇది చట్టబద్ధమా కాదా అని ప్రజలు ఎప్పుడు మాట్లాడతారు. ఇది ధర్మమా, ఇది ధర్మం కాదా అని అనుకుంటారు అనమాట. అంటే ధర్మం అనేది ప్రజల మైండ్లో చాలా బలంగా నాటుకుపోయి ఉన్నది. ఖచ్చితంగా ఈ విషయంలో రాజధర్మం అనండి, లేకపోతే ఇంకో ధర్మం అనండి, అసలు ధర్మాన్ని పాటించట్లేదు అనేది నిర్ధారణకు వచ్చేసారు ప్రజలు. అలాగే ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవహరిస్తున్న తీరు గందరగోళ పరిస్థితులు, ఒక ఇరకాట పరిస్థితులను తప్పించుకోవటానికి అనేక రకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు సెక్షన్ 8 గురించి మాట్లాడే బదులు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంటోటో అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే ఒక పద్ధతి ఉండేది. కానీ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్ఫూర్తిని దెబ్బకొట్టింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు, దురదృష్టవశాత్తు. ఒకటి అలాగే బీజేపీని కూడా ఈ విషయంలో మనం తప్పు పట్టాల్సి ఉంటుంది. బీజేపీ ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తానని వాగ్దానం చేసి చట్టంలో లేదు కదా చూపించండి అని ఒక సాకు పెడతా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి రాజధాని స్థలాన్ని ఎంపిక చేయడానికి సెక్షన్ 6 కింద ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫార్సులు ఇచ్చిన తర్వాత సిఫార్సులను తొంగలో తొక్కి తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అందుకని ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంటోట ఇంప్లిమెంట్ చేయాలని అడగటానికి వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వెనుకబడిన ప్రాంతాలు, ఇందాక మీ స్టోరీలో చూపించినప్పుడు వెనుకబడిన 7 జిల్లాల పరిస్థితి, వాటిని ప్రత్యేక సహాయం వీటి గురించి అడగటానికి కేంద్రం దగ్గర నిలబడి అడగటానికి దమ్ము సరిపోవట్లేదు. దానికి రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమలో తీవ్రమైన ఇది వచ్చింది. రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్రాన్ని విభజించి మీరు నిజానికి ఓ దశలో మమ్మల్ని తెలంగాణలో కలపండి అని అడిగారు. మీరు శ్రీకృష్ణ కమిటీ గురించి తెలంగాణ ప్రాంతం వాళ్ళ కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు ఏ ప్రాంతం బాగా వెనకబడినది అనేది వాళ్ళు సాధికారికంగా ఎస్టాబ్లిష్ చేస్తారండి. తెలంగాణలో చాలా ప్రాంతాల కంటే రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని కూడా గుర్తించారు. ఇవి ప్రాంతాలకు మేము ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తాం, ప్రత్యేక సహాయం చేస్తామని చెప్పి 50 కోట్లు ఇచ్చారు. 50 కోట్లు ఏం చేశారో కూడా తెలియదు. ఒక్కో జిల్లాకి 50 కోట్లు ఇచ్చారు. దాన్ని ఏ స్కీమ్లో కలిపేశారో అది బ్రహ్మ పదార్థం అయిపోయిందండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా 7 జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటి అభివృద్ధికి సమగ్రమైన పథకాలను కాకుండా ఆయన ఈజ్ ఆబ్సెస్డ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా తయారు చేస్తున్నారు తప్ప ఒక దార్శనికుడైన ముఖ్యమంత్రి చేసే విధంగా చేయట్లేదు. 99 సంవత్సరాలకి లీజులకు ఇవ్వటము, రైతులకి అన్యాయంగా రైతులకి సరైన న్యాయం జరగకుండా భూములు తీసుకోవటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంటోటి ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు మద్దతు ఇచ్చేవాళ్ళు. కానీ తను ఇరకాడ పరిస్థితుల్లో సెక్షన్ 8 గురించి మాట్లాడడం, సెక్షన్ 8 అనేది ఇంప్లిమెంట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా. కానీ సెక్షన్ 8 ఇప్పుడు ప్రాధాన్యత కాదు. దట్ ఈస్ నాట్ రియల్లీ ఇంపార్టెంట్ నౌ. లాస్ట్ 1 ఇయర్గా చాలా ప్రశాంతంగా ఉన్నది కాబట్టి వచ్చే 9 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటుందని మనం అనుకునే అవసరం లేదు. కాబట్టి సెక్షన్ 8 అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తున్నారు. ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఇంప్లిమెంట్ చేయండి. అది కూడా
తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కుంచడం కాదు. సెక్షన్ 8 లక్ష్యం ఏంటంటే సీమాంధ్ర తెలంగాణేతర ప్రజలకి ఒక లెటర్ ఆఫ్ కంఫర్ట్ లాగా అది దాన్ని పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. దాన్ని ప్రత్యేకంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని అనటం కోరటం అనేది ఖచ్చితంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి షార్ట్ సైటెడ్నెస్కి ఖచ్చితంగా కనిపిస్తాం. ఈ విధంగా ఏంటంటే మీరు ఏ రకంగా అంటే ఈ 1 మంత్ నుంచి తెలుగుదేశం ఒక తప్పు ఇంకో తప్పు చేసుకుంటూ ప్రజల ముందు పలచనైపోయింది అన్నది మాత్రం వాస్తవం. టెక్నికాలిటీస్లోకి పోయి అసలు మిగతా విషయాలు పట్టించుకోవడం, ప్రజలు ఏమనుకుంటారనే విషయాన్ని పట్టించుకోకపోవడం అనేది ఎక్కువ. మీరు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూస్తే మీకు తెలియదని కాదు, మీరు సుదీర్ఘంగా జర్నలిజంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ప్రతి టైంలోనే విన్నర్గా ఉన్నాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే పెట్టాడు, చంద్రబాబు నాయుడుదే ఆ పార్టీ అని తీర్పు తెచ్చుకోగలిగాడు ఆయన కోర్టులో. అలాగే ఆయన చెప్పినట్టు వినే గవర్నర్లు, మనకి ప్రధాన న్యాయమూర్తులు కూడా ఆయనకు అనుకూలమైన తీర్పులు ప్రజలు అభిప్రాయానికి, ప్రజల విశ్వాసాలకి, ప్రజల నమ్మకాలకి భిన్నంగా తీర్పులు వచ్చినాయి కోర్టులోనండి. ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. ఓకే మనతో కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అట్లాగే విజయవాడ నుంచి బీజేపీ నాయకులు శ్రీనివాసరాజు గారు, రామలింగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. ఇదేమి చిత్రగుప్త, ప్రాణదానం చేసే చెట్టునే నరికేస్తున్నాడు. ఎవడి హంతకుడు? అడవుల్ని నరికే వృక్షాసురుడు. మరి వీడికి శిక్ష సలసలా కాగే నూనెలో మలమలా మార్చడం. వామ్మో, నాకు తీ నరకం. అయితే రోజుకు 1000 మొక్కలు నాటు. అసాధ్యం స్వామి. సాధ్యమే. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించింది. నువ్వు పాలు పంచుకో. సరే స్వామి. చెట్లు నరకడం నరకానికి దారి, మొక్కలు నాటడం స్వర్గానికి రహదారి. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో జూలై నెలలో చేపడుతున్న తెలంగాణకు హరితహారంలో పాల్గొనండి, విరివిగా మొక్కలు నాటండి. సతతం హరితం జీవం. అటవీ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. పాణ్యం గ్రీన్ టెక్ పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ వివిధ రసాయన సమీకరణాలను తట్టుకోగలిగిన శక్తి, పీపీసీతో పోలిస్తే తక్కువ వేడి మరియు నీటి వినియోగం. పాణ్యం సిమెంట్ 60 సంవత్సరాల భరోసా, విశ్వాసం. టైగర్ వస్తాడా, చూసుకుంటాడా? ఒకడి మీద పగ పెంచుకునేటప్పుడు ముందు తెలుసుకోవాల్సింది ఆడి గురించి కాదు, ఆడికి ఎవడన్నా ఫ్రెండ్ ఉన్నాడా, ఆడి ఎలాంటోడు, ఏం చేస్తుంటాడని తెలుసుకోవాలి. శ్రేష్టమైన ప్రేమను గుర్తు చేసే శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ. వెల్కమ్ బ్యాక్. మన రాజకీయ బాస్లను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటిదాకా ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాసరాజు గారితో మాట్లాడతాను నేను. శ్రీనివాసరాజు గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో పొరపాట్లు చేస్తూ ఉన్నది. స్పెషల్ స్టేటస్ విషయంలో వెనక్కుపోవడంగా, అంటే చట్టంలో ఉన్న స్పెషల్ స్టేటస్ విషయంలో వెనక్కుపోవడం గురించి ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ, జనసేన ఏవైతే మొన్న 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచాయో, జనసేన పోటీ చేయలేదు కానీ మద్దతు ఇచ్చింది. ఇవాళ ఆ 2 పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీకి నెల రోజుల రేవంత్ వ్యవహారము, చంద్రబాబు నాయుడు గారి మాటల వ్యవహారం తర్వాత దూరం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న మీ మంత్రి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో మాణిక్యాలరావు గారు వ్యాఖ్య చేశారు, తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్య సమన్వయం లోపించింది అని చెప్తున్నారు. ఏం జరుగుతున్నది 2 పార్టీల మధ్య? ఢిల్లీలో కూడా పెద్దగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నట్టుగా లేదు. ఢిల్లీ బహుత్ దూర్ హై అంటున్నారు. దీనిలో నమస్తే అండి. నమస్తే. దీనిలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 వేరువేరు రాజకీయ పార్టీలు. అది ఎవరి ఇది వాళ్ళే నడుపుకుంటూ వెళ్తాం. ఒకటి. 2, ఈ మధ్య జరిగిన సంఘటనలో మీరు చెప్పిన విధంగా మరి ఈ 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య ఉన్న సమస్య ఇది 2 రాష్ట్రాల సమస్యగా తీర్చిదిద్దుతున్నారు. అది సరైన విధానం కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా చెబుతున్నది.
ఈ రోజున సెక్షన్ 8 అనేది తెలుగుదేశం నాయకులు తీసుకురావటం, అలాగే తెలుగుదేశం నాయకులు కూడా హైదరాబాద్ డ్యూటీ చేస్తూ ఉంటాం, అలాగే అటు టీఆర్ఎస్ నాయకులు కూడా రకరకాల స్టేట్మెంట్ రెచ్చగొట్టే విధంగా ఇవ్వటం. అంటే రేవంత్ రెడ్డి లేదా స్టీఫెన్సన్ మధ్య లేదా ఓటుకు నోటు విషయంలో జరిగిన సంఘటన చట్ట ప్రకారం అది చేసుకుంటూ వెళ్ళాలా. అలాగే ఈ సమస్య తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య సమస్యగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది సరైన విధానం కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతున్నది. అలాగే కేంద్రం ఈ విషయంలో మరి ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలా అంతవరకు ఇంటర్ఫియర్ అవుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రశాంత వాతావరణం లోపిస్తున్నప్పుడు లేదా ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడే వస్తుంది. ఈ రోజున మరి ఏసీబీ కోర్టు కూడా వ్యాఖ్యానించింది. అలాగే టీఆర్ఎస్ నాయకులు కూడా అంత ఒంటేటి పోవాల్సిన అవసరం లేదు. ఏసీబీ నాయకులు స్టీఫెన్సన్ విషయంలో కూడా మరి కోర్టు కామెంట్ చేసింది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలా. అలాగే ఏసీబీ కోర్టు కూడా ఏసీబీ అధికారులు ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా మరి ఇది ప్రజల సమస్యగా తీసుకురావటం అనేది సరైన విధానం కాదు. సెక్షన్ 8 అనేది చట్టంలో ఉంది, దానిపైన అది చేస్తున్న గవర్నర్ గారి పరిపాలన గనుక దాని జరుగుతుంది. దీన్ని మరి ఈ రోజున సెక్షన్ 8 తీసుకురావటం అనేది సరైన కాదని చెప్పి మా అభిప్రాయం అండి. ఇది కేంద్రం ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలో అంతవరకు ఇంటర్ఫియర్ అవుతుంది. ఇది చట్ట ప్రకారం తన పని తను చేసుకెళ్తే ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను భావిస్తున్నా. అలాగే తెలుగుదేశం నాయకులు అటు టీఆర్ఎస్ నాయకులు కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య మరింత శ్రీనివాసరాజు గారు మరి ఇంకా పీక్ స్టేజ్ తీసుకెళ్లకుండానే ఇది చేస్తే శ్రీనివాసరాజు గారు నా అభిప్రాయపడుతున్నా. సార్ శ్రీనివాసరాజు గారు చెప్పండి. మనం అధికారం పరిపాలన ఈ విషయాలకు వచ్చి మాట్లాడదాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి మీతో భాగస్వామిగా లేదు, మీతో పొత్తులో లేదు, స్వతంత్రంగా పోటీ చేసింది, తనకు కావాల్సిన స్థానాలు సంపాదించుకుంది, మరికొన్నింటిని పెంచుకుంటూ ఉన్నది ఇతర పార్టీలను తీసుకొని. కానీ ఆంధ్రప్రదేశ్లో మీతో భాగస్వామిగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఇదే వైఖరి కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీకి కూడా నష్టం జరగబోతున్నది కదా ఆంధ్రప్రదేశ్లో. మీరు చెప్పరా వారికి ఈ వైఖరి సరైంది కాదు అని? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు కనుక రాంగ్ స్టెప్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెబుతూనే ఉన్నది. ఆయన చేసే ప్రతి చర్యని భారతీయ జనతా పార్టీ సమర్థించుకున్నదా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు పైగా వివిధ ప్రాజెక్టులకు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదుకోవటంలో, అభివృద్ధి పదాలను నడిపించడంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్ర కమిటీ కానీ, మా నాయకత్వం కానీ, కేంద్ర నాయకత్వం కానీ ఎప్పుడు ఉంది. అలాగని ఇందాక మీరు వార్తలు చెప్పారు, చంద్రబాబు ఢిల్లీలో ఉండగా మరి తెలంగాణకి రోడ్లకి అనుమతి ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర దిశలో ఒక్కటే. దాంతో స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ మరి మిగతా విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని కొంచెం ప్రత్యేకంగా డెవలపర్ ఆర్థిక లోటు బడ్జెట్ వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు, ఎక్కువ ప్రాజెక్టులు తీసుకురావడానికి, కేంద్ర సంస్థలు తీసుకురావడానికి కూడా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. కేంద్రం శ్రీనివాసరాజు గారు స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా తీసుకొస్తున్నారు. ఆయన శ్రీనివాసరాజు గారు స్పెషల్ స్టేటస్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది మీరే కదా, చెప్పండి. స్పెషల్ స్టేటస్ ఇవ్వండి మీరే కదా. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుందంటే ఒక సంవత్సరంలోనే వస్తుందని చెప్పి అనుకోవటం కూడా సరైనది కాదు. మిగతా రాష్ట్ర వాళ్ళు కూడా అటు తమిళనాడు కానీ, ఒరిస్సా కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ అడుగుతున్నాయి. వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు ఎప్పటికీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేరు ఆ పద్ధతిలో అయితే ఆంధ్రప్రదేశ్ మిగతా పెద్దలతో కూడా మాట్లాడాలి. రాజు గారు మీ పాయింట్, వి హావ్ టేకెన్ యువర్ పాయింట్. 1 సెకండ్ మన నాగేశ్వర గారితో మాట్లాడదు. నాగేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు సెక్షన్ 8 అన్నది ఆల్రెడీ పార్లమెంట్లో పొందుపరిచి దాని బిల్లు పాస్ అయ్యింది. సెక్షన్ 8 గురించి చాలా డిస్కస్ చేస్తున్నాం సార్ మనం. ఇప్పుడున్న పాలకుల వైఖరిని ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెల రోజుల వ్యవహారాన్ని చాలా టెక్నికల్ గా నేను అక్కడికే వస్తాను. ఇంచేదంటే సెక్షన్ 8 గురించి కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, అది అంటున్నారు. ఆ సెక్షన్ 8 అన్నది అప్పుడు ఆ రోజున మాదాపూర్లో బిల్డింగులు పాల్గొట్టేటప్పుడు కూడా ఆ సెక్షన్ 8 గురించి మాట్లాడలేదు. ఒక ఎంప్లాయీని కొట్టి బయట కూర్చోబెట్టినప్పుడు కూడా ఆ సెక్షన్ 8 గురించి ఆ ప్రభుత్వం మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ సెక్షన్ 8 అన్న దాని మీద తీసుకొచ్చి అది ప్రజల మీద రుద్ది ప్రజల మీద చేయాలి. కానీ సెక్షన్ 8 అన్నది ఆల్రెడీ పొందుపరుచున్నారు. అది ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇప్పుడు తెర మీద తీసుకురావాల్సిన అవసరం లేదు. అలాగేనండి ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు మేము కలిసే ఉన్నాం, మేము చెప్తున్నాం అంటున్నారు. ఇవాళ ఆల్రెడీ ఇక్కడ నోట్ల కట్టలో అన్నీ కళ్ళారా చూసాం. ఇంకా దాన్ని మర్చిపోకుండా
మరి ఇప్పుడు ప్రకాశంలో వాళ్ళకి అసలు మెజార్టీ లేదు, కర్నూలులో మెజార్టీ లేదు. కానీ అక్కడ పెట్టి మళ్ళీ మనం నెల్లూరు తీసుకెళ్ళి వాళ్ళ లాడ్జీలో కూర్చోబెట్టి వాళ్ళని ఎక్కడున్నారో తెలియదు. అదే సమ్ చెన్నైలో ఉన్నారనేది తెలుసు, అంటే మాకు ఎక్కడున్నారు అనేది తెలియలేదు. కానీ ఇట్లాంటి ఇంకా ఆ డబ్బు కొన్ని పనులు అన్నీ కూడా ఏమీ మారలేదు. మరి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మేము చెప్తున్నాం మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ చేసే పని ఏంటంటే అది ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ 2 జిల్లాల్లో కూడా వాళ్ళకి మెజార్టీ లేకపోయినా సరే డబ్బు సంచులతో కొని అది ఓటేయించుకునే పరిస్థితి కల్పిస్తున్నారంటే వాళ్ళు మారరే దానికి తీరలేదు. ఇంకంతేనండి. చెప్పారు అధికారులకు వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు మాత్రం అదే. నేను ఎప్పటికీ పాదయాత్రలు మార్చేస్తాయంటారు. రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర తర్వాత చెప్పారు, నేను జనంలోకి వెళ్ళి చూసిన తర్వాత చాలా మార్పు వచ్చింది నా వైఖరిలో అని వారు చెప్పుకున్నారు. కొంత పాటించారు కూడా వారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత చెప్పారు నేను మారానని చెప్పారు. తెంపేసుకున్నాను పాదయాత్ర తర్వాత అని కూడా చెప్పారు. నేను ఇవాళ పేపర్ చదివానండి, బ్యాంకర్స్ మీటింగ్ లో పేపర్ చదివాను సార్. ఆ పేపర్లో వాళ్ళ బ్యాంకర్స్ అందరూ కూడా మీరు పావలా వడ్డీ ఏం చేశారు, వడ్డీ లేని రుణాన్ని ఏం చేశారు, దాని రీప్లేస్మెంట్ మాకు అమౌంట్ రాలేదు, అది ఉన్నట్ట లేనట్ట నడుస్తుందా తీసేసినట్ట అంటే ఏదో పత్తిపాటి పుల్లారావు అనేది చెప్పి దాటేశారు. అయినా సరే నేను రుణమాఫీ చేశాను కదా ఇంకా వడ్డీ ఏంటి అంటున్నాడు ఆయన. అంటే రుణమాఫీ అనగానే వడ్డీ ఆగిపోద్ది అనుకుంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కాలేదు. ఆయన పేపర్లో చదివిన దాన్ని బట్టి చూస్తే నేను రుణమాఫీ చేసేసాను కదా అంటున్నారండి. రుణమాఫీ చేశానంటే వడ్డీ ఆగదు కదండి, డబ్బు కట్టినప్పుడే వడ్డీ ఆగుతుంది. మరి అది అసలు అర్థం లేకుండా రైతులు మహిళలు అందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళు ఈ రోజున ట్రాక్ పోయి చక్కగా బతికే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఈ రుణమాఫీ చేయను అని ఆ రోజు స్టార్టింగ్ అనేసి ఉంటే వాళ్ళని ఎత్తున పాలు పోసేవాళ్ళు. ఎవరు ఆ రుణం కట్టుకుని మళ్ళీ రుణం తీసుకుని ట్రాక్లో ఉండేవారు. ట్రాక్ పోయింది. ఓకే నాగేశ్వరరావు గారు, మనం ఈరోజు గవర్నర్ రాష్ట్రపతి ఇక్కడ హైదరాబాద్లో విడిది చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు నిన్న వచ్చారు. గవర్నర్ ఈరోజు విందిస్తున్నారు రాష్ట్రపతి గౌరవార్థం. దానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. ఇద్దరు వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇవాళ అక్కడ ఏం జరుగుతుందో కూడా చూడాలి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. రామలింగారెడ్డి గారితో మాట్లాడాలి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు. వారితో కూడా మాట్లాడడం. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.